మనము ఈరోజు ఈ వీడియోలో మనకి 2 వేరియబుల్స్ అనేది ఉంటాయి గదా! ఈ 2 వేరియబుల్స్‌ని మనం కాల్ చేద్దాము. ఆ కాల్ చేసినప్పుడు మనకి అసెస్మెంట్ ఆపరేటర్ అనేది ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదా! ఈ అసెస్మెంట్ ఆపరేటర్‌లో ఏ విధంగా వర్క్ అవుతుంది? అదే విధంగా మనకి ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ అనేది ఉంది కదా! ఈ కంపారిజన్ ఆపరేటర్‌లో అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో తెలుసుకుందాము. సో, ఇప్పుడు నాకిక్కడ 2 వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసున్నాను. ఆ 2 వేరియబుల్స్‌కి నేను వాల్యూస్ అనేది ఇచ్చున్నాను. సో, ఆ 2 వేరియబుల్స్ అనేది ఈ విధంగా కాల్ చేశానంటే ఒక అసెస్మెంట్ ఆపరేటర్ అనేది తీసుకున్నాను. అసెస్మెంట్ ఆపరేటర్ అనేది తీసుకొనేసి దానికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 నేమ్స్ అనేది ఇచ్చాను. ఆ నేమ్స్ వచ్చి వేరియబుల్ నేమ్సే ఇక్కడ కాల్ చేసున్నాను. సో, కాల్ చేయనప్పుడు మనకిక్కడ నేను 2 సైడ్స్ అనేది కాల్ చేసున్నాను గదా! కానీ రైట్ సైడ్ మనకి ఏదైతే వేరియబుల్ అంటే ఈ అసెస్మెంట్ ఆపరేటర్ ఉంది కదా! ఈ అసెస్మెంట్ ఆపరేటర్‌కి రైట్ సైడ్ మనకి ఏదైతే ఉంటుందో అది మాత్రం ఆ వేరియబుల్ మాత్రము మనకి మెమరీ లొకేషన్ నుంచి వాల్యూ అనేది తెస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకి వాల్యూ ఉంటుందో, ఈ ఈ అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకి నేమ్ అనేది ఉంటుందో, అది మనకి మెమరీ లొకేషన్ నుంచి వాల్యూ అనేది తేదు. ఇదొక నేమ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏదైతే వాల్యూ అనేది వస్తుందో, ఆ వాల్యూని ఈ పర్టిక్యులర్ వేరియబుల్ మెమరీ లొకేషన్‌లో స్టోర్ చేస్తుంది. సో, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి వేరియబుల్ మెమరీ లొకేషన్స్‌లో నుంచి వాల్యూ అనేది రాదు. సో, ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూ 1 ఈక్వల్ టు నేమ్ అనేది ఉంది కదా! ఈ నేమ్ అనేది ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ నేమ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే మనము ఇక్కడ మన కన్సోల్ డాట్ లాగ్ అని చేస్తాం కదా! అప్పుడు మనకి ఫస్ట్ నేమ్ అనేది అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు దీన్ని ఒకసారి మీకు చూపిస్తాను. దీన్ని కమెంట్ చేస్తాను. సో, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ నేమ్ అనేది రావడం జరిగింది. సో, అదే మనము ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ అనేది ఉంది కదా! ఈ కంపారిజన్ ఆపరేటర్‌లో ఏమిరా అంటే, మనకి ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బోత్ సైడ్స్ అంటే ఈ ఆపరేటర్‌కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనము వేరియబుల్ నేమ్స్ అనేది కాల్ చేసాము. ఎప్పుడైతే మనము లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వేరియబుల్ నేమ్స్ అనేది కాల్ చేస్తామో కంపారిజన్ ఆపరేటర్‌లో అప్పుడు మనకి 2 సైడ్‌లు దాని యొక్క మెమరీ లొకేషన్ నుంచి వాల్యూ తెచ్చుకుంటుంది. ఆ వాల్యూని కంపేర్ చేస్తుంది. అదే మనకు అసెస్మెంట్ ఆపరేటర్‌లో గానైతే ఓన్లీ రైట్ సైడ్ ఏదైతే అంటే ఈ ఆపరేటర్‌కి రైట్ సైడ్ ఏదైతే వేరియబుల్ ఉంటుందో దాని యొక్క వాల్యూ అనేది మెమరీ లొకేషన్ నుంచి తెచ్చుకొని లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ లెఫ్ట్ సైడ్ మనకి ఎగ్జాక్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జాక్ట్ నేమ్‌కి ఈ యొక్క వాల్యూ అనేది అసైన్ చేస్తుంది. ఇక్కడ వాల్యూ అనేది మనకి చేంజ్ కాదు. వాల్యూ 1 అంటే వాల్యూ 1 ఉంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నామనుకోండి కంపారిజన్ ఇక్కడ వాల్యూ 1 అనేది ఉంటే వాల్యూ 1 అనేది ఉంటుంది. అదే ఇప్పుడు మనకిక్కడ రైట్ సైడ్ వచ్చి అసెస్మెంట్ ఆపరేటర్ రైట్ సైడ్ నేమ్ అనేది ఉంది కదా! ఇక్కడ నేమ్ ఉన్నా గాని ఇక్కడ నేమ్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ నేమ్ అనేది మనకి ఒక ప్లేస్ హోల్డర్ వేరియబుల్. ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి దీని యొక్క మెమరీ లొకేషన్ నుంచి మనకి వాల్యూ అనేది తెచ్చుకొని లెఫ్ట్ సైడ్ ఏదైతే ఆహ్, వేరియబుల్ నేమ్ ఉందో దానికి ఇవ్వడం జరుగుతుంది. సో, మనకి అసెస్మెంట్ ఆపరేటర్‌లో ఓన్లీ మన 2 వేరియబుల్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కాల్ చేసినా గాని రైట్ సైడ్ ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో ఆ వేరియబుల్ నేమ్‌లోని మెమరీ లొకేషన్ నుంచి వాల్యూ వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్‌కి అసైన్డ్ అవుతుంది. అదే మనకి ఆహ్, ఈ అసెస్మెంట్ ఆపరేటర్‌లో 2 సైడ్స్ మనము వేరియబుల్ నేమ్స్ ఇస్తే దాని యొక్క 2 సైడ్స్ ఉన్న వేరియబుల్ నేమ్స్ మెమరీ లొకేషన్ నుంచి వాల్యూ తెచ్చుకొని దాన్ని కంపేర్ చేస్తుంది. సో, నేను ఇంతకుముందు ఎలా తప్పుగా అర్థం చేసుకున్నానంటే, సో, ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ సైడు మనము వాల్యూ 1 అనేది ఇచ్చాం గదా! సో, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేదొస్తుంది. సో, ఇక్కడ మనం వేరియబుల్ అనేది కాల్ చేసాం కదా! ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేదొస్తుంది. సో, దానికి లొకేషన్ అనేది అసైన్ అవుతుందనేసి నేను ఈ విధంగా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ మనకి అసెస్మెంట్ ఆపరేటర్‌లో ఓన్లీ సింగిల్ రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం కాల్ అవుతుంది మెమరీ లొకేషన్ నుంచి. దాని వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ నేమ్‌కి అనేది ఇస్తుంది. సో, దాన్ని ఆ పాయింట్ ఇక్కడ రాసున్నాను. నా డౌట్‌గా. సో, ఈ పాయింట్స్ మనం ఒకసారి చూద్దాం. స్క్రోల్ చేసి. ఈరోజు ఈ వీడియోలో మనము ఆబ్జెక్ట్ ఉంటుంది గదా! ఈ ఆబ్జెక్ట్‌లో మనము స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తాము, అదే విధంగా డాట్ అనేది ఎందుకు ఉపయోగిస్తామో తెలుసుకుందాము. సో, ఇప్పుడు నేనిక్కడ ఆహ్, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్‌లోని మన ప్రాపర్టీస్ అనేది
యూస్ అంటే ఈ ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఈ ప్రాపర్టీస్ మనము కాల్ చేయాలంటే డాట్ అయినా ఉపయోగించవచ్చు, స్క్వేర్ బ్రాకెట్స్ అయినా ఉపయోగించవచ్చు. సో మనకి డాట్ వల్ల ఉపయోగం ఏమి, స్క్వేర్ బ్రాకెట్స్ వల్ల ఉపయోగం ఏమి, స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అనేసి తెలుసుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ఇది మొత్తం కమెంట్ చేసేస్తాను. సో ఫస్ట్ నేను డాట్ అనేది యూజ్ చేసి చెప్తాను. సో ఇప్పుడు డీటెయిల్స్ అనేది ఉంది కదా, ఈ డీటెయిల్స్ 1 అనేది తీసుకుంటాను. డీటెయిల్స్ 1 డాట్ ఐడి ఈక్వల్ టు, సో ఫస్ట్ దీన్ని కాల్ చేద్దాము, కన్సోల్ డాట్ లాగ్. సో ఇప్పుడు దీన్ని కాల్ చేస్తాను. సో ఇప్పుడు నేను డాట్ అనేది ఉపయోగించుకునేసి ఆ పర్టికులర్ ప్రాపర్టీని ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏదైతే ఐడి ఉందో సేమ్ ఐడి అనేది మనకి రావడం జరిగింది. సో ఇప్పుడు నేను నేమ్ అనేది ఇస్తాను. ఇప్పుడు రన్ చేద్దాం. మనకి డేవిడ్ అనేసి రావడం జరిగింది. సో సేమ్ ఇప్పుడు దీనికి ఇంతకు మనం డాట్ తీసుకున్నాం కదా, సో దీన్ని మొత్తం కాపీ చేసుకునేసి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చుకుంటాను. సో స్క్వేర్ బ్రాకెట్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ వచ్చి నేను సిటీ అనేది ఇస్తాను. మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను సిటీ ఇస్తాను. ఇప్పుడు మనకి డాట్ అదే ఇక్కడ మనం నేమ్ తీసుకున్నాం కదా, డాట్ మెథడ్ ఉపయోగించి అదే విధంగా సిటీ అనేది తీసుకున్నాం, స్క్వేర్ అనేది ఉపయోగించి. ఇప్పుడు ఇవి రెండు రన్ చేద్దాం. సిటీ. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సిటీ అనేది ఉంది, డీటెయిల్స్ అనేది ఉంది కదా, ఈ డీటెయిల్స్ లో సిటీ అనే ప్రాపర్టీ అనేది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సిటీ అనే ప్రాపర్టీ ఉంది. సో ఈ సిటీ అనే ప్రాపర్టీని నేను స్క్వేర్ బ్రాకెట్స్ అనేది యూస్ చేసుకొని కాల్ చేస్తూ ఉన్నాను. సో అప్పుడు నాకు ఎర్రర్ అనేది వస్తుంది, సిటీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి. అదే విధంగా ఇక్కడ అప్డేట్ అనేది చేసేదానికి కూడా చూస్తే నాకు ఎర్రర్ అనేది వస్తుంది. దీన్ని కమెంట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నాకు ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఈ బోత్ ది కేసెస్ లో నాకు ఎప్పుడైతే నేను ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది యూజ్ చేసుకునేసి ఒక ఆబ్జెక్ట్ లోని ఆబ్జెక్ట్ లోని ప్రాపర్టీస్ అనేది కాల్ చేయడానికి లేదా అప్డేట్ చేయడానికి ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగిస్తూ ఉన్నాను. నాకు ఎర్రర్ అనేది వస్తూ ఉంది. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక మనకి డేటా, సో ఇప్పుడు ఒక వేరియబుల్ ఉందనుకోండి, లెట్ సిటీ 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 డేటా. సో ఈ విధంగా మనకు ఒక వేరియబుల్ ఉంది అనుకోండి. సో ఈ వేరియబుల్ లోని నేమ్స్ ఇక్కడ వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని కాల్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ సిటీ డేటా అనేది ఇక్కడ ఇచ్చాను అనుకోండి. ఈ సిటీ డేటా అనేది ఈ యొక్క నేమ్ అనేది ఒక వేరియబుల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏదైతే నేమ్ అనేది ఉంటుందో అదొక వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ అనేది మనం కాల్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ సిటీ డేటా ఏదైతే వాల్యూ అనేది కనుగొంటుందో దీని యొక్క మెమొరీ లొకేషన్ లో ఈ వాల్యూ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు నేను ఇక్కడ సిటీ డేటా అనేది ఇక్కడ కాల్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని కమెంట్ చేద్దాము. సో ఇప్పుడు దీన్ని మనం కమెంట్ చేస్తాను. సో మనకి ఇప్పుడు ఈ పాయింట్ కాడ మనకి ఎటువంటి ఎర్రర్ అనేది రాలేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఐడి అనేది కూడా యాడ్ కావాలి. సో ఐడి అనేది ఎందుకు యాడ్ కాలేదు చెక్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని console.log అనేది ఉంది కదా, డీటెయిల్స్ 1. సో మనకి ఇక్కడ డేవిడ్ నేమ్ సిటీ. సో ఇక్కడ మనకి ఈ కీ కార్డ్కి డేటా వస్తుందా లేదా చెక్ చేద్దాము. సిటీ డేటా, సారీ డీబగ్గర్ అనే పెడతాను. సిటీ డేటా cannot access data before initialization. Okay. సో మనము ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ డీటెయిల్స్ 1 అనేది ఉంది కదా, ఇంతకుముందు మనం సిటీ డేటా అనేది తీసుకున్నాము.
సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే వాల్యూ అనేది అసైన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనకి సిటీ డేటా అనేది కాల్ చేస్తాం కదా, ఇక్కడ ఇది ఒక వేరియబుల్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఈ సిటీ డేటా అనేది, సో ఈ ఎంటైర్ ఈ అరే అనేది ఏం చేస్తుందంటే ఈ అరే లోపల ఉండే సిటీ డేటా అనేది ఒక వేరియబుల్. సో దీని యొక్క మెమొరీ లొకేషన్ నుంచి వాల్యూ అనేది కాల్ చేస్తుంది. ఇది ఎక్కడైతే డిఫైన్ చేస్తున్నాము, సో ఇక్కడ ఎల్ఎల్ఎల్ అనేది కాల్ చేస్తున్నాము. సో ఎంటైర్ థింగ్ అనేది ఇప్పుడు మనకి ఒక ప్రాపర్టీ అవుతుంది. అరే మొత్తం ఏదైతే హోల్డ్ చేసుకుంటుందో ఈ సిటీ డేటా అనేది కాల్ చేసి వచ్చింది దాన్ని, అదొక ప్రాపర్టీ లాగా చేస్తుంది. ఈ ప్రాపర్టీకి ఈ వాల్యూ అనేది అసైన్ చేస్తుంది. వాల్యూ అనేది అసైన్ చేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అనే దానికి యాడ్ చేస్తుంది. సో దాని యొక్క అవుట్పుట్ మనకి ఇక్కడ ఎల్ఎల్ఎల్ కి మనకి పాతగుంటా అని వచ్చింది. సో ఇన్ కేస్ నేను ఇప్పుడు ఇక్కడ 2 అని పెడతాను. సో ఇక్కడ మనము దీన్ని మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ 2 అని వచ్చింది. ఇక్కడ ఒక ప్రాపర్టీ అనేది మనం డైనమిక్ గా పొందడానికి మనం ఏం చేస్తామంటే ఈ విధంగా అరే అనేది వాడతాము. సో ఇక్కడ వేరియబుల్ లో ఏదైతే మనకి నేమ్ అనేది వస్తుందో ఆ నేమ్ అనేది మనకి ఒక ప్రాపర్టీ లాగా డైనమిక్ గా యాడ్ చేయాలంటే ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఉపయోగిస్తాము. సో మనం ఇంతకుముందు ఏం చూసాము, ఒక సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఈ ఆబ్జెక్ట్ లోనే ప్రాపర్టీస్ అనేది మనం డాట్ అనేది యూస్ చేసుకొని కాల్ చేయొచ్చు, అదే విధంగా అప్డేట్ చేయొచ్చు. అదే మనం ఎప్పుడైతే ఒక స్క్వేర్ బ్రాకెట్స్ అనేది యూస్ చేసుకునేసి కాల్ చేసినా కానీ అప్డేట్ చేసినా కానీ మనకి అది ఎర్రర్ అనేది వస్తుంది. అది ఏం ఎర్రర్ వస్తుంది, ఇప్పుడు ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది తీసుకునేసి, సో ఈ ప్రాపర్టీ అనేది నేను కాల్ చేశాను అనుకోండి, కాల్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఏదైతే నేను స్క్వేర్ బ్రాకెట్స్ లో కాల్ చేశానో ఇది డిఫైన్ చేయలేదు అనేసి మనకి ఎర్రర్ వస్తూ ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తూ ఉందంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఏదైతే కాల్ చేస్తామో అది మనకి ఒక వేరియబుల్. సో ఈ వేరియబుల్ మనం కాల్ చేసినప్పుడు దాని యొక్క మెమొరీ లొకేషన్ లో నుంచి మనకి వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు మనకి ఇది వేరియబుల్ లాగా ఇప్పుడు దీన్ని కమెంట్ చేసేస్తాను. సో మనం ఇక్కడ దీన్ని ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు డీటెయిల్స్ 1 అనే దానికి ఇదొక ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ కి నేను స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఇచ్చి ప్రాపర్టీ అనేది డైనమిక్ గా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సిటీ అనే దాంట్లో ఏదైతే ఉందో అది, కానీ నేను ఇక్కడ సిటీ అనేది డిఫైన్ చేయలేదు. సో ఈ విధంగా డిఫైన్ చేయనప్పుడు సో మన ప్రాపర్టీ అనేది డైనమిక్ గా కాకుండా స్టాటిక్ గా యాడ్ చేయాలి లేదా గెట్ చేయాలి అనుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా మనం స్ట్రింగ్ టైప్ ఇస్తాం. ఎప్పుడైతే ఒక అరే ఉంటుంది కదా, ఈ అరే బ్రాకెట్స్ లో మనకి డైరెక్ట్ గా డేటా కానీ ప్రొవైడ్ చేసేసాం అనుకోండి, అది వచ్చి మనకి స్టాటిక్ టైప్ అవుతుంది. సో అదే వేరియబుల్ ద్వారా కానీ మనము ఇస్తే అది డైనమిక్ అవుతుంది. ఇప్పుడు సిటీ అనేది ఆల్రెడీ ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ ఉండదు. సో ఎగ్జిస్ట్ ఉండదు కాబట్టి సో ఈ యొక్క నేమ్ అనేది ఓవర్ రైట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఓవర్ రైట్ అయింది. సో ఇన్ కేస్ ఇప్పుడు మనం న్యూ ప్రాపర్టీ అనేది యాడ్ చేద్దాం అనుకున్నాము. ఆ న్యూ ప్రాపర్టీ అనేది మనకి వేరియబుల్ ద్వారా కాదు, డైరెక్ట్ గా స్టాటిక్ టైప్ అనేది ఇద్దాము. అంటే డైరెక్ట్ గా నేను డేటా టైప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 అనేది రావడం జరిగింది. సో నేమ్ కూడా మనకి రావడం జరిగింది. సో సేమ్ నే మనము ఇక్కడ డాట్ మెథడ్ కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని రిమూవ్ చేసేసి, సో ఇప్పుడు నేను ఇక్కడ డాట్ అని పెడతాను. సో ఇక్కడ డాట్ అని పెడతాను. సో డీటెయిల్స్ డాట్ ఓకే. మన విధంగా డాట్ తీసుకున్నప్పుడు కోట్స్ అనేది ఇవ్వకూడదు. ఓన్లీ మనము ఎప్పుడైతే స్క్వేర్ బ్రాకెట్స్ అనేది తీసుకుంటామో ఆ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నప్పుడు మాత్రము స్టాటిక్ వాల్యూ పంపించాలంటే ఈ విధంగా డాట్స్ అనేది ఇవ్వాలి. అదే మనకి ఈ డాట్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నప్పుడు ఈ విధంగా కోట్స్ అనేది ఇవ్వాలి. అదే మనం డాట్ తీసుకునేటప్పుడు కోట్స్ అనేది ఇవ్వాల్సిన పని లేదు. సో ఇక్కడ ఏదైతే మనం ఏది ఇచ్చినా కానీ అది వేరియబుల్ లాగా ట్రీట్ చేయదు. సో ఇది ఇచ్చి స్టాటిక్ ప్రాపర్టీ లాగా డీల్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. సో ఇప్పుడు మనకి యాడ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు దీన్ని ఈ 3కి మనం డిఫరెన్స్ చూద్దాము. ఇప్పుడు మనకి స్ట్రింగ్ str స్ట్రింగ్ విత్ వేరియబుల్ ఫర్
స్టాటిక్ అండ్ డైనమిక్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ అని తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక అరే అనేది కాల్ చేస్తామో, అరే అనేది కాల్ చేసినప్పుడు దీని లోపల మనము టూ ఈ అరే లోపల మనము 2 డేటా టైప్స్ అనేది ఇవ్వచ్చు. డైరెక్ట్ ఒక వేరియబుల్ ద్వారా ఇవ్వచ్చు, లేదంటే ఈ స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఇవ్వచ్చు. సో మనం ఈ స్ట్రింగ్ డేటా టైప్ కానీ ఇచ్చామనుకోండి, ఇన్ కేసు ఆ ఆబ్జెక్ట్ కానీ ఈ పర్టికులర్ కీ కానీ లేదంటే ఇది యాడ్ చేస్తుంది. సో ఇన్ కేసు ఉంటే ఓవర్ రైట్ చేస్తుంది. సో ఈ స్ట్రింగ్ డేటా టైప్ అంటే మన డేటా టైప్ ద్వారా ప్రొవైడ్ చేసినప్పుడు మనం కోడ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది ఎందుకురా అంటే ఈ వేరియబుల్ కి అదే విధంగా స్ట్రింగ్ కి డేటా టైప్ కి వేరియబుల్ కి స్ట్రింగ్ కి డిఫరెన్షియేషన్ చేసేదానికి మనం ఈ విధంగా కోడ్స్ అనేది ఉపయోగిస్తాము. అదే ఇప్పుడు ఇక్కడ డాట్ గాని ఉపయోగిస్తాం. మనం ఎటువంటి కోడ్స్ అనేది ఉపయోగించకూడదు. డాట్ అనేది ఆల్వేస్ మనకి ఇక్కడ ఏదైతే పాస్ చేస్తామో అదొక ప్రాపర్టీ లాగా, స్టాటిక్ ప్రాపర్టీ లాగా యాక్ట్ చేస్తుంది. సో మనము ఈ స్క్వేర్ బ్రాకెట్ ఈ యొక్క అరే బ్రాకెట్స్ లో స్ట్రింగ్ డేటా టైప్ ని అదే విధంగా వేరియబుల్ ని డిఫరెన్షియేషన్ చేసేదానికి కోడ్స్ అనేది ఇస్తాము. ఇన్ కేసు మనం కోడ్స్ కానీ ఇవ్వకపోతే మనకి ఎర్రర్ అనేది త్రో అవుతుంది. సో ఇది మనకి రియాక్ట్ లో ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ హ్యాండిల్ క్లిక్ ఫంక్షన్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే నాకు ఒక హ్యాండిల్ క్లిక్ ఫంక్షన్ అనేది ఉంది. సో ఇక్కడ మనము ఆన్ చేంజ్ ఫంక్షన్ అని ట్రిగ్గర్ చేద్దాం. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఆన్ చేంజ్ అనేది ట్రిగ్గర్ చేస్తానో, సో ఈ యొక్క ఇన్పుట్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్స్ లో టైప్ చేస్తాను. ఎప్పుడైతే నేను టైప్ చేస్తాను ఈ ఫంక్షన్ అనేది మనకి ట్రిగ్గర్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఇది ట్రిగ్గర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నేమ్ అనేది ఉంది కదా, ఫస్ట్ నేమ్ అనేది తీసుకోండి. అదే విధంగా వాల్యూ అనేది వచ్చి మనకి కే అనేది తీసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ సెట్ చేసేటప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉంది కదా, సో దీంట్లో చూపిస్తాను ఇక్కడ డీబగ్గర్ కాకుండా విఎస్ స్టూడియోలో. సో ఈ రిటర్న్ మెథడ్ లో మనం ఏం చేసామంటే ఎంటైర్ ఈ సెట్ డేటా ఏదైతే ఆబ్జెక్ట్ అనేది కలిగి ఉందో దాన్ని మొత్తం మనం ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ విధంగా పాస్ చేశాను అనుకోండి, ఇక్కడ కోలన్ సింబల్ తీసుకునేసాను. ఇన్సైడ్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంది కదా, ఈ బ్రాకెట్స్ లోపల నేను నేమ్ వాల్యూ అనేది ఇచ్చాను అనుకోండి, ఇది వచ్చి మనకి స్టాటిక్ అయిపోతుంది. ఇక్కడ నేమ్ అనేది ఉంది కదా, ఈ నేమ్ ఎగ్జాక్ట్ గా ఏదైతే ఇచ్చామో మనం నేమ్ గా మనకి రీప్లేస్ అయిపోవడం జరుగుతుంది. సో నాకు ఇచ్చిన డౌట్ ఏం రా అంటే ఇప్పుడు ఇక్కడ హోవర్ చేస్తే నాకు నేమ్ అనేది సో ఇక్కడ మనం ఫోర్వర్డ్ చేస్తే నేమ్ పైన మనకి ఫస్ట్ నేమ్ అనేది చూపించింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ విధంగా ఇది కోలన్ సింబల్ ఉంది కదా, ఈ కోలన్ సింబల్ ఉండేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం కాల్ చేసాము. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే ఉంటుందో దాని వాల్యూ మాత్రం మనకి మెమొరీ లొకేషన్ నుంచి రావడం జరుగుతుంది. మనకి రైట్ సైడ్ లో ఏదైతే ఉంటుందో దాని వాల్యూ మాత్రం మనకి మెమొరీ లొకేషన్ లో నుంచి రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేమ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఉంది. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ కానీ ఉంటే మనకి అది ప్రాపర్టీ నేమ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇది మనకి ప్రాపర్టీ నేమ్ లాగా యాక్ట్ చేయకూడదు అనుకుంటే, అంటే ఇప్పుడు ప్రాపర్టీ నేమ్ లాగా కానీ యాక్ట్ చేసింది అనుకోండి, సో ఇది మొత్తం మనకి ఒక ప్రాపర్టీ లాగా యాడ్ అయిపోతుంది. ఇన్ కేసు మనకి ఇప్పుడు ఇక్కడ నేమ్ అనేది లేదు కదా, ఫస్ట్ ఇక్కడ నేమ్ అనేది లేదు. సో నేమ్ అనేది లేకపోతే ఇది ఒక న్యూ ప్రాపర్టీగా మనకి యాడ్ అయిపోవడం జరుగుతుంది. విత్ మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ అనేది వస్తుందో ఆ వాల్యూ అనేది దాంతో ఈ న్యూ ప్రాపర్టీ అనేది యాడ్ అవుతుంది. సో మనము దీన్ని కాల్ చేయాలనుకోండి, సపోజ్ ఇప్పుడు ఈ నేమ్ అనే ప్రాపర్టీ మనకి ఇక్కడ వేరియబుల్ లాగా మనం కాల్ చేసాం అనుకోండి సపోజ్. సో ఇప్పుడు దీన్ని మనం ఒక వేరియబుల్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఇస్తాం. ఎప్పుడైతే మనము ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఇస్తామో, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఇచ్చినప్పుడు మనకి ఈ ఈ నేమ్ అనేది కాల్ చేస్తుంది. పర్టికులర్ ఈ నేమ్ మెమొరీ లొకేషన్ లో ఏమైనా ఉందా అనేసి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ నేమ్ అనేది ఉంది. సో ఫస్ట్ నేమ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటే దీని యొక్క వాల్యూ అనేది తీసుకునేసి మనకి ఓవర్ రైట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం రియాక్ట్ లో ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్, సో మనం డైరెక్ట్ గా మనం సెట్ స్టేట్ మెథడ్ అనేది ఉపయోగిస్తాము. సో ఆ సెట్ స్టేట్ మెథడ్ లో మనం ఒక ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది తీసుకునేసి కీ దాని తర్వాత వాల్యూ అనేది ఇస్తాము. సో ఈ విధంగా సో ఎప్పుడైతే మనము కీ వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తామో ఈ విధంగా,
సో అప్పుడు మనకు ఒక ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది. ఈ కీ అనేది మనము డైనమిక్ గా కానీ గెట్ చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు మనకి ఈ కోలన్ సింబల్ ఉంది కదా, కోలన్ సింబల్ లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఉందో ప్రాపర్టీ, దాన్ని మనం డైనమిక్ ప్రాపర్టీగా యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఇస్తాం. స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు దీని లోపల ఏదైతే మనకు ఉంటుందో ఈ నేమ్ అనేది మనకి డైనమిక్ గా యాడ్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ప్రతి ఒక్కసారి దీని యొక్క మెమొరీ లొకేషన్ లో ఏదైతే ఉంటుందో దాన్ని మనకి కాల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఉపయోగిస్తాం. స్క్వేర్ బ్రాకెట్స్ ఏదైతే వ్రాప్ చేసి ఉంటుందో అది వచ్చి మనకి ఒక వేరియబుల్ లాగా యాక్ట్ చేస్తుంది. దాని యొక్క వాల్యూ అనేది మనకి మెమొరీ లొకేషన్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మనము ఈ స్క్వేర్ బ్రాకెట్స్ కానీ ఇవ్వలేదు అనుకో, ఇది మొత్తం మనకి ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే ఉందో అది ఒక కీ లాగా యాక్ట్ చేస్తుంది. మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే అది వేరియబుల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో స్క్వేర్ బ్రాకెట్స్ కానీ ఇవ్వకపోతే అది స్టాటిక్ ప్రాపర్టీ నేమ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మనము ఒక ప్రిమిటివ్ డేటా టైప్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ ఫామ్ లో వచ్చి మనం డేటా అనేది కలెక్ట్ చేస్తాం కదా, ఈ డేటా అనేది కలెక్ట్ చేసిన తర్వాత ఆ డేటాని ఏ విధంగా మనము ఒక స్ట్రక్చర్ డేటాకి ప్రిమిటివ్ డేటా నుంచి ఏ విధంగా స్ట్రక్చర్ డేటాకి కన్వర్ట్ చేయడమో తెలుసుకున్నాము. సో ఇక్కడ ఈ స్టెప్స్ చూసుకున్నట్టయితే, సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ స్ట్రక్చర్ లో అంటే మనకి ఏమేమి కావాలి, ఇక్కడ యూజ్ స్టేట్ అనేది తీసుకున్నాం కదా, అంటే మనం ఒక అరే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటాం కదా. సో అరే ఆబ్జెక్ట్, సో ఇక్కడ మనం అరే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఈ ఎవ్రీ టైం అనేది ఈ స్ట్రక్చర్ లోపల ఉండే ప్రాపర్టీ నేమ్స్ అనేది సేమ్ గా ఉంటుంది ప్రతి ఒక్క అరే ఆబ్జెక్ట్ కి. సో ఇది ఒక 1000 టైమ్స్ రన్ అయినా కానీ దీని యొక్క కీస్ ఉంటాయి కదా, కీస్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. సో కీస్ మీన్స్ ఇక్కడ ఫస్ట్ నేమ్, పాస్వర్డ్, ఏజ్ అనేది ఉంది కదా, ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దీని వాల్యూస్ మాత్రం మనకి యూజర్ టు యూజర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనము ఒక స్ట్రక్చర్ అనేది ఒక యూజ్ స్టేట్ అనేది తీసుకుంటాము. ఆ యూజ్ స్టేట్ లోపల మనకి ఒక ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లో మనకి ఏమేమి కీస్ కావాలి అనేసి ఈ విధంగా ఇస్తాము. సో వన్స్ మనకి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోతే ఇక్కడ మనకి ఎన్ని ప్రాపర్టీస్ అయితే ఉంటాయో సో అన్ని మనము ఫార్మ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఫార్మ్ ఎలిమెంట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి 1 2 3 ఇక్కడ మనకి 3 ఉన్నాయి. సో ఆ 3 ఫార్మ్ ఎలిమెంట్స్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి 3 ఫార్మ్ ఎలిమెంట్స్ అనేది క్రియేట్ అయింది. సో మనకి ఫామ్ లో వచ్చి నేమ్, వాల్యూ అనేది 2 యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ 2 యాట్రిబ్యూట్స్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి నేమ్ లో ఏదైతే ఈ నేమ్ యాట్రిబ్యూట్ ఉంది కదా, ఈ నేమ్ యాట్రిబ్యూట్ లో వాల్యూ అనేది ఉంది కదా, ఈ వాల్యూ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్ డేటా ప్రాపర్టీ ఉంది కదా, సో దాన్ని మ్యాప్ చేసేదానికి ఉపయోగపడుతుంది. సో ఈ నేమ్ ఇక్కడ మనకి మనము నేమ్ తీసుకుంటాం కదా, ఈ నేమ్ కి ఏదైతే వాల్యూ అనేది ఇస్తామో సో ఇది వచ్చి స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ డేటా టైప్ ఉంటుంది కదా, ఆబ్జెక్ట్ కి సంబంధించిన కీ నేమ్ అనేది ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఇక్కడ వాల్యూస్ అనేది ఎటువంటిది ఇవ్వలేదు కదా, ఈ వాల్యూస్ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే మనము ఈ ఫామ్ దగ్గర నుంచి వాల్యూ అనేది కలెక్ట్ చేస్తాం కదా, ఎప్పుడైతే ఒక ఫామ్ దగ్గర నుంచి మనం వాల్యూ అనేది కలెక్ట్ చేస్తామో సో ఈ యొక్క వాల్యూ అనేది ఫామ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన వాల్యూ అనేది వాల్యూ ఆట్రిబ్యూట్ లో స్టోర్ అవుతుంది. సో ఈ నేమ్ అనేది వచ్చి మనకి ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ ఇక్కడ యూజ్ స్టేట్ లో స్ట్రక్చర్ తీసుకుంటాం కదా, దాని యొక్క ప్రాపర్టీ నేమ్ వచ్చి ఈ యొక్క నేమ్ ఆట్రిబ్యూట్ అనేది హోల్డ్ చేసుకుంటుంది. సో మనం ఇక్కడ ఈ డేటా అనేది ఉంటుంది కదా, ఈ హెచ్టిఎంఎల్, ఈ రియాక్ట్ చేసిన హెచ్టిఎంఎల్ లో మనం ఈ నేమ్స్ అనేది ఉంటుంది కదా, ఈ నేమ్స్ అనే దాన్ని దీంతో మనం బైండ్ చేయాల్సి వస్తుంది. ఈ వాల్యూ అనే ఆట్రిబ్యూట్ ఉంటుంది కదా, ఈ వాల్యూ అనే ఆట్రిబ్యూట్ తో మనం బైండ్ చేస్తాము. సో అప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తామో అది మనకి వర్క్ అవుతుంది. సో మనకి వాల్యూ అనే దాంతో ఈ యొక్క స్ట్రక్చర్ ప్రాపర్టీ అనేది బైండ్ చేయాలి. సో అదే విధంగా ఈ యొక్క ప్రాపర్టీ నేమ్ అనేది ఉంటుంది కదా, స్ట్రక్చర్ ప్రాపర్టీ నేమ్, ఈ నేమ్ అనే ఆట్రిబ్యూట్ అనేది ఇస్తాము. సో ఈ ఆన్ చేంజ్ ఫంక్షన్ అనేది ట్రిగ్గర్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈవెంట్ అనేది క్యాప్చర్ చేస్తాము. సో ఈ ఈవెంట్ లో మనము నేమ్, వాల్యూ ఆట్రిబ్యూట్స్ అనేది సపరేట్ చేస్తాము. సపరేట్ చేసిన తర్వాత ఈ సెట్ డేటా అనేది కాల్ చేస్తాం. ఈ సెట్ డేటా ద్వారా ఈ స్ట్రక్చర్ అనేది ఈ స్ట్రక్చర్ ని మనము ఏ డేటా టైప్ అయితే ఇస్తామో సో ఆ మెథడ్ అనేది తీసుకునేసి అప్డేట్ చేస్తాము. సో మనకి ఇక్కడ
కోలన్ సింబల్ అనేది వాడాము. ఎప్పుడైతే మనం కోలన్ సింబల్ అనేది వాడతామో లెఫ్ట్ రైట్ సైడ్ అనేది 2 పార్ట్స్ అనేది వస్తుంది. సో మనకి రైట్ సైడ్ వాల్యూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి నేమ్ అట్రిబ్యూట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ నేమ్ అనేది ఇస్తామో అది స్టాటిక్ ప్రాపర్టీ అయిపోతుంది. దీన్ని మనం డైనమిక్ ప్రాపర్టీ లాగా చేయడానికి మనం స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మనం స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఉపయోగిస్తామో ఇక్కడ మనకి నేమ్ అనేది ఏదైతే డేటా అనేది హోల్డ్ చేసుకుంటుందో అది ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేయనప్పుడు మనకి ఫస్ట్ నేమ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ నేమ్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ కి ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆల్ ప్రాపర్టీస్ అనేది కాల్ చేసాం కాబట్టి సో ఈ ఫస్ట్ నేమ్, పాస్వర్డ్, ఏజ్ అనేది రావడం జరుగుతుంది. సో దాంట్లో నుంచి మనకి ఫస్ట్ నేమ్ కి ఏదైతే మనం రీసెంట్ గా పాస్ చేసామో అది మనకు ఓవర్ రైట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనము ఒక స్ట్రక్చర్ డేటా టైప్ అనేది క్రియేట్ చేస్తాము. ఫస్ట్ మనము ఒక స్ట్రక్చర్ డేటా టైప్ అనేది క్రియేట్ చేస్తాము. అది యూస్ స్టేట్ అనేది ఉపయోగించుకునేసి ఈ విధంగా వన్స్ స్ట్రక్చర్ డేటా అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ప్రాపర్టీ నేమ్స్ ఉంటాయి కదా, దీన్ని యూస్ చేసుకునేసి ఇవి ఎన్నైతే ప్రాపర్టీస్ అనేది ఉంటాయో సో ఈ కమా అనేది ఈచ్ ప్రాపర్టీని సపరేట్ చేస్తుంది. సో ఎవ్రీ ప్రాపర్టీ అనేది ఒక ఇన్పుట్ ఎలిమెంట్ అనేది కలిగి ఉంటుంది. సో ఇన్పుట్ ఇక్కడ మనకి వాల్యూస్ అనేది ఎంటీగా ఉంది. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూస్ అనేది ఫామ్ ద్వారా మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తాము త్రూ ది ఒక ఆన్ చేంజ్ ఫంక్షన్ అని ట్రిగ్గర్ చేసి. సో ఈచ్ అండ్ ఎవరీ ఇన్పుట్ ఎలిమెంట్ అనేది క్లిక్ చేయనప్పుడు మనకు ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అయ్యేట్టుగా ఒక ఫంక్షన్ రాస్తాము. ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఆ ట్రిగ్గర్ అయినప్పుడు ఒక ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేస్తామంటే నేమ్, వాల్యూ, అట్రిబ్యూట్స్ అనేది సపరేట్ చేసి ఆ పర్టికులర్ ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు దాంట్లో నుంచి వచ్చిన నేమ్, వాల్యూ అనేది తీసుకునేసి ఈ యొక్క స్ట్రక్చర్ డేటాని అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఎంటైర్ ప్రాసెస్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ నేమ్, పాస్వర్డ్, ఏజ్ అనేది ఈ విధంగా సపరేట్ చేశాను కదా. ఎందుకు ఈ విధంగా సపరేట్ చేశాను అంటే దీన్ని డీస్ట్రక్చర్ అంటారు. సో మనం ఇక్కడ ఒక ప్రాపర్టీలోని ఒక ఆబ్జెక్ట్ లోని ప్రాపర్టీస్ కాల్ చేయాలంటే డేటా డాట్ ఫస్ట్ నేమ్ అనేసి ఈ విధంగా ఇస్తాము. మళ్ళీ డేటా డాట్ పాస్వర్డ్. సో ఈ విధంగా మనము ఒక ఆబ్జెక్ట్ లోని ప్రాపర్టీస్ ని కాల్ చేయాలంటే ఎవ్రీ టైము ఆ ఆబ్జెక్ట్ ఈ ఫస్ట్ నేమ్ అనేది దేని నుంచి వచ్చింది అనేసి సోర్స్ చేస్తున్నాము, అంటే పాయింట్ చేస్తున్నాము. సో దీన్ని ఓవర్కమ్ చేయాలి. ఎవ్రీ టైము ఆబ్జెక్ట్ నేమ్ అనేది రిపీటెడ్ గా కాల్ చేస్తూ ఉన్నాము. దీన్ని ఓవర్కమ్ చేసేదానికి మనం ఏం చేస్తామంటే డీస్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగిస్తాము. ఈ డీస్ట్రక్చర్ లో మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్ లోపల ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్ని మనం ఈ విధంగా సపరేట్ చేస్తాము. సో ఇది ఆబ్జెక్ట్ కి సంబంధించింది కాబట్టి సో మనము ఆబ్జెక్ట్ సింబల్స్ అనేది, ఆబ్జెక్ట్ నోటేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మనము ఈ స్ట్రక్చర్ డేటా అనేది ఉంటుంది కదా, ఈ స్ట్రక్చర్ డేటా అనేది ఎంటీగా ఉండింది ఇంతకు ముందు. సో ఈ ఫామ్ అనేది ఉపయోగించుకునేసి ఫామ్ ఆన్ చేంజ్ మెథడ్స్ అనేది ఉపయోగించుకునేసి ఈ యొక్క ఫామ్ ద్వారా ఈ స్ట్రక్చర్ డేటా వాల్యూస్ అనేది మనం అప్డేట్ అనేది చేయడం జరిగింది. వన్స్ ఆల్ ఫీల్డ్ డేటాస్ అనేది మనం అప్డేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం క్రియేట్ స్ట్రక్చర్ అనేది క్లిక్ చేస్తామో సో ఈ ఎంటైర్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దీనికి వాల్యూస్ అనేది ఏదైతే మనం ఫామ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నామో అవంతా ఒక సెట్ లాగా వచ్చి మనకి ఏపీఐకి వెళ్ళాలి. సో దాన్ని ఇప్పుడు నేను కన్సోల్ లో ప్రింట్ చేస్తాను, ఇక్కడ ఏపీఐ అనేది యూజ్ చేయకుండా. సో అది మనకి ఏ విధంగా వస్తుందో చూద్దాము. సో ఇప్పుడు నేను డేటా అనేది మొత్తం ఎంటర్ చేస్తాను. సో వన్స్ ఇప్పుడు నేను క్రియేట్ స్ట్రక్చర్ అంటాను. సో మనకి ఎప్పుడైతే క్రియేట్ స్ట్రక్చర్ అంటా ఉన్నానో మనకి స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది. ఆటోమేటిక్ గా స్ట్రక్చర్ మొత్తం మళ్ళీ మనకి అరేజ్ అయిపోవడం జరిగింది. ఒక ఫామ్ లో నుంచి మన డేటా అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫామ్ లోని అన్ని డేటాస్ అనేది ఇంకో దానికి పంపించినప్పుడు మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా రీలోడ్ అనేది జరిగిపోతుంది చూడండి. సో దాన్ని మళ్ళీ ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు దీన్ని క్రియేట్ స్ట్రక్చర్ అన్నప్పుడు ఇక్కడ పేజ్ ఆటోమేటిక్ గా టక్కన రీలోడ్ అయిపోతుంది చూడండి. సో ఈ విధంగా మనకి రీలోడ్ అవుతుంది. ఈ రీలోడ్ ను మనం ఓవర్కమ్ చేయడానికి వాడేది మనం వచ్చి ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేసి వాడతాము. సో ఇప్పుడు మనం ఏదైతే డేటా అనేది ప్రొవైడ్ చేస్తామో ఆ డేటా అనేది మనకి సేమ్ అలాగనే ఉంటుంది. అంటే ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిన తర్వాత కూడా మనకి డేటా అనేది సేమ్ అలాగనే కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇప్పుడు క్రియేట్ స్ట్రక్చర్ అంటాను. సో ఇక్కడ చూడండి,
మనకి రిఫ్రెష్ అనేది కాలేదు. సో మనం ఏదైతే డేటా అనేది ఫార్మ్ ద్వారా ఇచ్చామో సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి వాల్యూస్ అనేది ఫిల్ అవ్వడం అనేది జరిగింది. సో వన్స్ మనకి ఇక్కడ ఫామ్ అనేది మనకి స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ అప్కమింగ్ మళ్ళీ వేరే యూజర్స్ ఎవరైనా ఎంటర్ చేస్తారు కదా, సో ఆ డేటా అనేది మళ్ళీ మనం కలెక్ట్ చేసేదానికి ఏం చేస్తామంటే దీన్ని ఎంప్టీ చేసేవాళ్ళు. వన్స్ మనకి క్రియేట్ స్ట్రక్చర్ కానీ అవుతానే ఈ ఫీల్డ్స్ లో ఉండే డేటా అనేది మనం ఎంప్టీ చేసేస్తాం. సో దానికోసము ఇక్కడ మళ్ళీ మనము అప్డేట్ అనేది చేస్తాము. సో ఇప్పుడు క్రియేట్ స్ట్రక్చర్ అంటాను. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైతే సబ్మిట్ చేస్తాం ఆ డేటా మొత్తము ఫామ్ లో నుంచి వాల్యూస్ ఈ స్ట్రక్చర్ కి రావడం జరుగుతుంది. వన్స్ ప్రింట్ అయిపోయిన తర్వాత సో ఆ స్ట్రక్చర్ లోని వాల్యూస్ అనేది మళ్ళీ మనము క్లీన్ చేసేస్తూ ఉన్నాము. సో ఈ సెట్ మెథడ్ అనేది ఉపయోగించుకునేసి ఇది ఎంటైర్ ప్రాసెస్. ఫస్ట్ మనము ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటాము. దానికి ఎటువంటి వాల్యూస్ అనేది తీసుకోము. ఆ వాల్యూస్ అనేది వచ్చి మనం ఫామ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాము. సో వన్స్ మనకి ఫామ్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి వాల్యూస్ వచ్చిన తర్వాత ఎంటైర్ స్ట్రక్చర్ ని మనం ఈ విధంగా ట్రిగ్గర్ వాల్యూస్ అనేది వచ్చిన తర్వాత సో ఇక్కడ మన కన్సోల్ లో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా వాల్యూస్ అనేది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ ఫామ్ అనేది వేరే వాల్యూస్ అనేది తీసుకునే దానికి క్లీన్ కూడా చేసేస్తూ ఉన్నాము. ఇది ఎంటైర్ ప్రాసెస్.